తెచ్చిన వాళ్ళు ఆ చెట్టులు ఏమన్నా వస్తారు అంతే తప్ప ఎవరు రారా అసలు? ఎవరు రారా ఇక్కడ? క్రిస్టియన్ తప్పించి ఇంకెవరు రారా? అది కొంగు తీసుకొని ఇట్లా ఇట్లా అంటది. ఇక ఇష్టం వచ్చినోడు వస్తాడు అన్నట్టు అది ఇప్పింది కాబట్టి మనకి వస్తారు. ఇప్పకపోతే అది ఇప్పకుండా సాంప్రదాయ పద్ధతి ఉంటే ఎందుకు వస్తారు? మీరు మంచిగా ఆలోచించండి. కలవరి సతీష్ కి ఉండేటి కోట్ల రూపాయల ఇల్లు ఉన్నాయి. ఏంటి కార్ల లగ్జరియస్. ఆయన కళ్ళద్దాతో ఉన్నదా? కళ్ళద్దాతో సరిగ్గా బైబిలే చదవలేడు. ఉంటి వారికి కాళ్ళును గుడ్డి వారికి చూపును అని బైబిల్లో ఉంది కదా. మరి ఈయనకి కళ్ళద్దాలని తీసేసి బైబిల్ చదవమని చెప్పండి. విశ్వాసం ఉన్నది కదా. మరి విశ్వాసం ఉంటే కళ్ళద్దాలు తీసేసి బైబిల్ చదవమని చెప్పు. కళ్ళద్దాలు తీసేసి బైబిల్ చదవాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటది. స్వస్థతలు అవుతాయి, మీకు ఆర్థికంగా ఇబ్బందులు పోతాయి. రండ్రి దాని తర్వాత దశమ భాగాలు మొత్తం కొంప కొల్లరి చేసి చేసుకోండి. మీ చర్చిలో చేసుకోండి. రోడ్ వెంబడ మాత్రం తిరగడానికి వీల్లేదు. జై శ్రీరామ్. రోడ్ పట్టుకుని వచ్చేసాం. దానికి క్రిస్మస్ సెలబ్రేషన్ ఎక్కడ పెడుతున్నారు ఇవి? కంఠేశ్వరం కాడ. కంఠేశ్వరం అని అంటే ఏదది? దేనికి సిఎస్ఐ అనేది మన చర్చ్ ఆఫ్ కంపెనీకి సంబంధించిందా లేదంటే కాలేజ్ సంబంధించిందా? ఉంటది కాలేజ్ క్రిస్టియన్ కాలేజ్ అంటే కాలేజ్ సంబంధించింది. ఇదే చెప్పాలంటే మన లా ప్రకారం కాలేజీలలో ఇవి పెట్టకూడదు. ఆ జూయికి వస్తుంది. సంబంధించిన పోస్టర్ చెప్పింటే ఎవరు కూడా నంబర్ వేయలేదు. అవునా? అసలు మీరు దేనికోసం పెట్టుకున్నారు? అసలు సెలబ్రేషన్స్ అని ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు గుడి ఉంది ఉదాహరణకి, గుడిలోనే చేసుకుంటారు ఎవరైనా పండుగ వస్తే. అవునా కదా? అవునా? అలాగే మీకు క్రిస్మస్ వస్తే మీ ఇళ్ళలో చేసుకోవాలి, లేదంటే మీ యొక్క చర్చల్లో చేసుకోవాలి. ఇది ఏంటంటే తెలుసా, ప్రతి ఒక్కళ్ళకి ఆ సెలబ్రేషన్స్ అని పెట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నారు కదండి, క్రిస్టియన్ వాళ్ళు ఆ చెట్టులు ఏమన్నా వస్తారు అంతే తప్ప ఎవరు రారా అసలు? ఎవరు రారా ఇక్కడ? క్రిస్టియన్ తప్పించి ఇంకెవరు రారా? ఏమో ఇష్టము అని అంటే ఎందుకు వీలు? ఇప్పుడు ఒక బజార్ మీద ఉంటది, ఓకేనా? అది కొంగు తీసుకొని ఇట్లా ఇట్లా అంటది. ఇక ఇష్టం వచ్చినోడు వస్తాడు అన్నట్టు అది ఇప్పింది కాబట్టి మనకి వస్తారు. ఇప్పకపోతే అది ఇప్పకుండా సాంప్రదాయ పద్ధతి ఉంటే ఎందుకు వస్తారు? మీరు మంచిగా ఆలోచించండి. అది కాదండి, ఇప్పుడు చర్చ్ ఇప్పుడు ఇంటింటి తిరగామని మీకు పర్మిషన్ ఉందా? ఆటోకి కానీ ఊర్లో లేక ఎక్కడ వెళ్ళలే? మాట్లాడుతున్నాను ఊళ్ళో ఊర్లో నుంచే వచ్చి పెట్టుకొని అదేంటి కల్వరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఇప్పుడు ఆయన సంవత్సరానికి 3,000 మంది సతీష్. దానివల్ల మీకేం లాభము? అసలు ఇది కరెక్టేనా? ఇది మన భారతదేశం వాళ్ళకి లాభమే అండి, మన హిందువులకి నష్టం. గానీ మీకేం లాభం లేదు, వాడికి లాభం. ధనవంతుడు సూది బెజ్జంలో నుంచి ఒక ఏమంటారు సూది బెజ్జంలో నుంచి దారాన్ని ఎక్కించవచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం లేదా? అవునా? మరి ఇప్పుడు ఈ యొక్క కలవరి సతీష్ కి ఉండేటి కోట్ల రూపాయల ఇల్లు ఉన్నాయి. ఏంటి కార్ల లగ్జరియస్. ఆయన కళ్ళద్దాతో ఉన్నదా? కళ్ళద్దాతో సరిగ్గా బైబిలే చదవలేడు. ఇంకా వేరే వాళ్ళ సబ్స్క్రైబ్ ఎట్లా చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. ఉంటి వారికి కాళ్ళును గుడ్డి వారికి చూపును అని బైబిల్లో ఉంది కదా. మరి ఈయనకి కళ్ళద్దాలని తీసేసి బైబిల్ చదవమని చెప్పండి. చదువుతాడా? చదువుతాడంటే ఇల్లే రావలేదు కదా. ఎందుకు? దేవుడికి విశ్వాసం లేదా? విశ్వాసం ఉన్నది కదా. మరి విశ్వాసం ఉంటే కళ్ళద్దాలు తీసేసి బైబిల్ చదవమని చెప్పు. అదే మరి నేను వస్తా ఆ గ్రౌండ్ కి వస్తా. ఒప్పుకుంటావా ఈ ఛాలెంజ్ కి? అక్కడే సతీష్ కుమార్ దగ్గర కళ్ళద్దాలు తీసేసి బైబిల్ చదవాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటది. ఇదే వీడియో అప్లోడ్ చేస్తాము, చేయండి. మీకు పర్మిషన్ అనేది ఎక్కడంటే అక్కడ ఇవ్వరు. అది ఇప్పుడు తీసేసారు, పర్మిషన్ అసలు లేదు. చర్చ్ లో దాని మీద నంబర్ కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు ఎవరో కొంచెము కూలీనాలు వేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అన్ని అవి పోతాయి ఇవి పోతాయి, స్వస్థతలు అవుతాయి, మీకు ఆర్థికంగా ఇబ్బందులు పోతాయి. రండ్రి దాని తర్వాత దశమ భాగాలు మొత్తం కొంప కొల్లరి చేసి పడేస్తున్నారు ఇళ్ళల్లో. మాకు మా మనశాంతి లేకుండా చేస్తున్నారు. మీకే మేము నష్టపోయినామయ్యా, క్రిస్టియానిటీ వల్ల మేము నష్టపోయినామనే చెప్తున్నాం మీకు. అదే నష్టపోయినాం కాబట్టి మాట్లాడుతున్నాము. ఇదిగోండి ఎప్పుడు మీకుంది చేసుకుంటే మీరు మీ ఇళ్లలో చేసుకోండి, మీ చర్చిల్లో చేసుకోండి. రోడ్ వెంబడ మాత్రం తిరగడానికి వీల్లేదు. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర.